ఒక ఊళ్ళో సోను అనే అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి జీవించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. సోను వాళ్ళ నాన్న చనిపోయేసరికి వాళ్ళు బ్రతకడం కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా లేకపోయేసరికి సోను వాళ్ళమ్మ ఉన్న ఒక్క ఆవుని అమ్మేసి డబ్బు తీసుకురమ్మని అంటుంది. 5 బంగారు నాణాల కంటే తక్కువ డబ్బుకి ఆవుని అమ్మకు అని సోను వాళ్ళమ్మ చెప్తుంది. సరే అని ఆవుని అమ్మడానికి సంతకు బయలుదేరుతాడు సోను. దారిలో ఒక ముసలివాడు సోనుని ఆపి, బాబూ, ఆవుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సోను 5 బంగారు నాణాల కోసం ఆవుని అమ్మడానికి సంతకెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ముసలివాడు, ఆవుని నాకివ్వు, నేను నీకు ఈ 5 చిక్కుడు గింజలు ఇస్తాను. ఇవి 5 బంగారు నాణాల కంటే కూడా విలువైనవి అని అంటాడు. ముసలివాడి మాటలు నమ్మిన సోను ఆవుని అతనికి ఇచ్చేసి 5 చిక్కుడు గింజలు తీసుకువచ్చి వాళ్ళ అమ్మకిస్తాడు. ఆవుని అమ్మి బంగారు నాణాలు తీసుకురమ్మంటే ఈ పనికిరాని చిక్కుడు గింజలు తెచ్చాడని సోను వాళ్ళమ్మ తిట్టి కిటికీలో నుండి చిక్కుడు గింజలు విసిరేస్తుంది. అమ్మ తిట్టిందని ఏడుస్తూ పడుకుంటాడు సోను. తెల్లారి నిద్రలేచిన సోను ఆశ్చర్యపోతాడు. వాళ్ళమ్మ విసిరేసిన చిక్కుడు గింజలు మొలకెత్తి చిక్కుడు పాదు ఆకాశంలోని మబ్బుల వరకు చేరుకుంటుంది. చిక్కుడు పాదు సహాయంతో పైకి వెళ్ళి మబ్బుల్లో ఏముందో చూడాలనుకుంటాడు సోను. అనుకున్నదే తడవుగా పైకి ఎక్కి మబ్బులపైకి చేరుకుంటాడు. అక్కడ సోనుకి ఒక అందమైన భవనం కనిపిస్తుంది. ఆ భవనం చాలా పెద్దగా ఉంటుంది. తలుపు కింద ఉన్న సందులో నుండి దూరిపోయి భవనం లోపలికి వెళ్తాడు సోను. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వస్తువులను ఆశ్చర్యంగా చూసుకుంటూ లోపలికి వెళ్తాడు సోను. లోపల ఒక పెద్ద రాక్షసుడు కూర్చొని భోజనం చేస్తుంటాడు. రాక్షసుడిని చూసిన సోను భయపడి బల్ల కింద దాక్కుంటాడు. భోజనం ముగించిన రాక్షసుడు తన వద్ద ఉన్న బంగారు నాణాల సంచిలోని నాణాలు లెక్కపెట్టి అక్కడే వదిలేసి నిద్రపోతాడు. ఇదే అదనుగా బంగారు నాణాల సంచి తీసుకొని సోను పారిపోతాడు. వాళ్ళమ్మకు బంగారు నాణాలు ఇవ్వగా అవి చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది. కొద్ది రోజుల తర్వాత సోను మళ్ళీ చిక్కుడు పాదు ఎక్కి రాక్షసుడి భవనంలోకి వెళ్తాడు. ఈసారి మళ్ళీ రాక్షసుడు భోజనం చేస్తుంటాడు. భోజనం తర్వాత ఒక కోడిని తీసుకువస్తాడు రాక్షసుడు. రాక్షసుడు కోడిని గుడ్డు పెట్టు అనగానే కోడి ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన సోను ఎలాగైనా ఆ కోడిని దక్కించుకోవాలనుకుంటాడు. కాసేపటికి రాక్షసుడు నిద్రలోకి జారుకోగానే సోను మళ్ళీ కోడిని తీసుకొని పారిపోతాడు. కోడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు ఇవ్వగా, ఈ కోడిని ఎందుకు తెచ్చావు అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మతో ఈ కోడి బంగారు గుడ్డు పెడుతుంది అని చెబుతాడు. బంగారు గుడ్డు పెట్టే కోడిని తెచ్చినందుకు సోను వాళ్ళమ్మ చాలా సంతోషపడుతుంది. మన కష్టాలు తీరిపోయి చాలా ధనవంతులం అవ్వచ్చు అని ఆమె చాలా సంతోషిస్తుంది. ఇలా కొద్ది కాలం గడిచాక సోనుకి మళ్ళీ రాక్షసుడి వద్ద ఇంకా ఏవైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకోవాలని ఆశపడుతుంది. మళ్ళీ చిక్కుడు పాదు ఎక్కి రాక్షసుడి భవనానికి చేరుకుంటాడు సోను. రాక్షసుడు మళ్ళీ భోజనం ముగించుకొని ఒక వీణ పక్కన పెట్టుకొని పడుకుంటాడు. వీణ దానంతటదే శ్రావ్యంగా పాడుతుంటుంది. రాక్షసుడు నిద్రలోకి జారుకోగానే వీణ తీసుకొని సోను పారిపోబోతాడు. వెంటనే వీణ గట్టిగా అరుస్తుంది. వీణ అరుపులకి నిద్రలేస్తాడు రాక్షసుడు. రాక్షసుడిని చూడగానే భయపడి వీణని అక్కడే పడేసి పారిపోతాడు సోను. ఇన్ని రోజులకి తన వస్తువులన్నీ దొంగతనం చేస్తున్న దొంగ దొరికాడని కోపంగా సోను వెంట పడతాడు రాక్షసుడు. సోను వేగంగా పరుగెత్తి చిక్కుడు పాదు మీదుగా జర్రున జారుకుంటూ కిందికి వస్తాడు. భారీ శరీరంతో ఉన్న రాక్షసుడు కష్టపడి కిందికి దిగుతూ ఉంటాడు. వేగంగా కిందికి దిగిన సోను గొడ్డలితో చిక్కుడు పాదు నరికేస్తాడు.
పాదుతో సహా రాక్షసుడు కింద పడి చనిపోతాడు. ఇదంతా చూసిన సోను వాళ్ళమ్మ భయపడిపోతుంది. ఎంత ప్రమాదం తప్పింది! కాస్త ఉంటే రాక్షసుడి చేతిలో ప్రాణాలు పోయేవి. ఇదంతా ఇతరుల సొమ్ముకి ఆశపడినందుకే జరిగింది. ఇంకోసారి ఇలా ఎప్పుడూ చేయకూడదు అని అంటుంది వాళ్ళమ్మ. సరేనని సోను వాళ్ళ అమ్మ ఆ రోజు నుండి ఇద్దరూ కష్టపడి సంతోషంగా బ్రతికారు.